ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ చరణం. దీవెనకరమగు వర్షములు కురియును, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం గురించి ప్రభు 3 విషయాలు చెప్తున్నాడు. 1 సమృద్ధి, 2 భద్రత, 3 ఆధ్యాత్మికమైన దీవెన. భూమి ఆయన ఏమంటున్నాడు? సమృద్ధితో భూమి తన పంటను, చెట్లు, ఫలాలను సమృద్ధికి ఇస్తాయి. భద్రత గురించి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజలైన వారు తమ స్వదేశంలో ఎటువంటి భయం లేకుండా సురక్షితంగా జీవిస్తారు. ఆమేన్. ఆధ్యాత్మిక దీవెన ఏంటంటే భౌతికమైన ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క అనుగ్రహం. ఈరోజు నువ్వు దీవించబడుతున్న ప్రతి దీవెన పైన, నీకు కలిగినటువంటి ఆశీర్వాదం పైన దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మాత్రమే నువ్వు దీవించబడుతున్నావని ఆయన మాట్లాడుతున్నాడు. పుష్కలంగా కురిపిస్తాను చెబుతున్నాడు. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలు బహుగా దీవించునుగాక. ప్రభు చెప్పాడు, భద్రత, సమృద్ధి, భౌతికమైన ఆశీర్వాదాలు. ఈరోజు ఈ 3 విషయాలతో తన బిడ్డలుగా ఉన్న మనమందరము దీవించబడుదుముగాక. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. మాకు కలిగిన సమస్తను దీవించి, ఆదరించి, కనికరించి, కాపాడి, కృప చూపి నీ నామానికి మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకోనమని ఇదిగో ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం అయా సమృద్ధిగా అయా మమ్మల్ని ఫలింపజేస్తానని చెప్పారు, ఆధ్యాత్మికంగా ఫలింపజేస్తానని చెప్పారు. 3 రకాల కలిగిన ఆశీర్వాదాలు మా పైన, మా సంఘము పైన, మా దేశం పైన, మా కుటుంబాల పైన నిత్యము దయచేసి నడిపించి దీవించుకుని, ఆదరణకర్త అయిన దేవా నీవే, నీ నామానికి నైనా మహిమకరమైన ఆశీర్వాదాలు మా అందరి పట్ల కుమ్మరింపచేయమని క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మేము దీవించును గాక.